ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో బీటలు వారుతోంది. 80 ఏళ్ల క్రితం ఏర్పడిన నాటో నుంచి అగ్రరాజ్యం అమెరికా వైదొలగనుంది అనే వార్తలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ప్రస్తుతం దీనిని అమెరికా సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా రోజులుగా నాటో పట్ల చులకన భావంతో ఉన్నారు. దాని సభ్య దేశాలను అవమానిస్తున్నారు. తాజాగా ఇరాన్ యుద్ధం నాటో అమెరికా మధ్య గ్యాప్ ని మరింత పెంచింది. ఈ యుద్ధంలో తమకు సహకరించలేదు అంటూ నాటోపై పలుసార్లు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నాటోకి ఓ పరీక్షగా అభివర్ణించారు. ఇందులో ఆ కూటమి విఫలమైందని అన్నారు. నాటో నుంచి అమెరికా ఎగ్జిట్ కావటాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు అనటానికి లెవిట్ మాటలు ఒక సంకేతం. బ్రిటన్, ఫ్రాన్స్ అమెరికాకు తగినంత సైనిక మద్దతు ఇవ్వలేదని ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ఏప్రిల్ 8న నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశం తర్వాత నాటో మనకు అవసరమైనప్పుడు లేదు, ఇకపై కూడా ఉండదు అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా గ్రీన్లాండ్ విషయంలో కూడా ఆయన పాత వివాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. అయితే ట్రంప్ నాటో నుంచి వైదొలగాలని భావించినా అది తక్షణం జరగకపోవచ్చు. పైగా అది అంత సులభం కూడా కాదు. 2023లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన NDAA 2024 చట్టం ప్రకారం సెనేట్లో 3/2 మెజారిటీ లేదా కాంగ్రెస్ ప్రత్యేక చట్టం లేకుండా నాటో నుంచి వైదొలగడం అసాధ్యం. అయితే ట్రంప్ తన విదేశాంగ విధానంలో భాగంగా నాటోకిచ్చే నిధులను తగ్గించడం లేదా యూరప్లోని అమెరికా సైనికులను ఉపసంహరించుకోవడం వంటి చర్యల ద్వారా కూటమిని బలహీనపరిచే అవకాశం ఉంది. నాటో ఖర్చులో అమెరికా దాదాపు 62% భరిస్తుంది. అమెరికా వైదొలగితే నాటో సైనిక శక్తి నిధులు భారీగా తగ్గుతాయి. అమెరికా అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు దూరమైతే యూరప్ రక్షణ బలహీనపడుతుంది. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అందరూ కలిసి పోరాడాలి అనే ఆర్టికల్ 5కి అమెరికా లేకపోతే విలువ ఉండదు. ఇది రష్యా వంటి ప్రత్యర్థి దేశాలకు మరింత బలాన్ని ఇస్తుంది. అమెరికా వైదొలిగితే మిగిలిన యూరోపియన్ దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జర్మనీ, పోలాండ్ వంటి దేశాలు తమ రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకే అమెరికా మద్దతు లేకుండా నాటో పనిచేయదు అని గతంలోనే రుట్టే హెచ్చరించారు. ఇప్పుడు కూడా ట్రంప్కు ఆయన తన మద్దతును పునరుద్ఘాటించారు. మరోవైపు నాటో సభ్య దేశాల్లో కొన్నింటిపై చర్యలు తీసుకోవాలని వైట్ హౌస్ లో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్తో యుద్ధంలో నాటో సభ్య దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి. ప్రధానంగా నాటో ఒక రక్షణ కూటమి. ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితేనే మిగిలిన దేశాలు సహాయం చేయాలి. ప్రస్తుత ఇరాన్ అమెరికా వివాదంలో ఇరాన్ ఏ నాటో సభ్య దేశంపై నేరుగా దాడి చేయలేదు. అందువల్ల అమెరికాకు సైనిక మద్దతు ఇవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత ఇతర సభ్య దేశాలకు లేదు.